తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారు మీరిచ్చిన పిలుపు మేరకు ఏదైతే హుజరాబాద్లో అభివృద్ధి గురించి చర్చ గురించి డిస్కస్ చేద్దామని అంటే మా ఈటల రాజేంద్రన కాదు కార్యకర్తలమే మేము వస్తున్నామని చెప్పేసి నేను ఆల్రెడీ మేము పిలిపేయడం జరిగింది. అదే ఉద్దేశంతో మీకు సమాధానం ఇవ్వడానికి మేము అభివృద్ధి ఏదైతే చేశారో ఆ రెఫరెండమ్స్ మీకు ఇవ్వడానికి మేము వచ్చినప్పుడు శాంతియుతంగా మేము వస్తే మీ కార్యకర్తల చేత అలాగే మీకు వ్యవహరిస్తున్న పోలీసుల చేత అమానవీయంగా దాడి చేసి కనీస మానవత్వం కూడా చూపించకుండా చిన్న పిల్లలు నిరుద్యోగులను కూడా చూడకుండా మర్మాంగాల మీద దాడి చేయడం, కొత్త మర్మకల చేత వేళ్లతోటి పొట్టలో ఒత్తడం మరియు లాఠీలతో గొంతుకేసి ఒత్తడం చాలా హేయంగా ప్రవర్తించలు. ఇది సిగ్గుచేటు. పూర్తిగా కౌశిక్ రెడ్డి కన్సర్న్లలోనే పోలీస్ వ్యవస్థ వ్యవహరించి హుజురాబాద్లో మానవతను మంట కలిపి ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచిన రీతి ఇక్కడ కనిపిస్తుంది. బరాబర్ చెప్తున్న రాబో రోజులలో ఇంతకంటే ఎక్కువగా మేము ధీటైన సమాధానం మీకు చెప్తాం. ఇదే రీతిలో ఎప్పటికీ మీదే ప్రభుత్వం ఉండదు, పెట్టుకోవాలి. ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు, చూస్తాడు. ఇంతకు రెట్టింతలు నీకు సమాధానం బరాబర్ చెప్తారు. అలాగే నువ్వు వాడిన పరుష పదజాలం ఏదైతే ఉందో ఈటల రాజేందర్ అన్న గారి మీద వాడిన పదజాలం బేషరతుగా క్షమాపణలు చెప్పి ఆ మాటలు రిటర్న్ తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదంతా చిల్లర మాటలు, చిల్లర వ్యవస్థ, చిల్లర రాజకీయం. ఇప్పటికైనా మానుకొని హుందాగా ప్రవర్తించి హుందా రాజకీయాలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.